హలో ఎవ్రీవన్, ఐఎమ్ జగదీశ్వరి టీచర్, జగతి మ్యాథ్స్ గార్డెన్. కూరగాయల లెక్కలు నైపుణ్యం ఆధారిత గణితం. ఆగస్టు మొదటి వారం 2025 జైన బడిలో జరిగిన సంఘటన. ఆగస్టు మొదటి వారం 2025 జైన బడిలో ఉదయం అసెంబ్లీ అయిపోగానే అనన్య ఒక ప్రకటన చేసింది. పిల్లలు, ఈ వారం మనం గణితం పుస్తకం ముట్టుకోకుండా బదులుగా ఊరి సంతకు వెళ్దాం అని చెప్పింది. పిల్లలు హుర్రే అని గెంతేశారు. రామయ్య మాస్టర్ మాత్రం కంగారు పడ్డాడు. అమ్మ, సిలబస్ అవ్వదు, గుణకారాలు భాగాహారాలు చేయించాలి, పరీక్షల్లో అవే వస్తాయి. అనన్య నవ్వింది. సార్, గుణకారం అంటే అర్థం తెలియకుండా 7x8 = 56 బట్టి పట్టడం కాదు. 7 గంపల్లో ఒక్కో గంపలో 8 మామిడి పండ్లు ఉంటే మొత్తం ఎన్ని అనేది తెలియడం. అది సంతలో బాగా అర్థమవుతుంది. ఆ రోజు మంగళవారం, జైన సంత రోజు. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా 30 మంది పిల్లలను తీసుకొని అనన్య సంతకు బయలుదేరింది. ఒక్కో పిల్లాడి చేతిలో ఒక చిన్న నోట్బుక్, పెన్సిలు. రామయ్య కూడా అనుమానంగానే వెంట వెళ్ళాడు. సంతలో కూరగాయల వాసన, జనం గోల. అనన్య పిల్లల్ని 4 గ్రూపులుగా చేసింది. గ్రూప్ 1 టమాటా టీం. కిలో ధర, అరకిలో ధర, పావు కిలో ధర కనుక్కోండి. గ్రూప్ 2 ఆకుకూరల టీం. ఒక కట్ట ఎంత, 3 కట్టలు కొంటే ఎంత డిస్కౌంట్ ఇస్తారు అడగండి. గ్రూప్ 3 పండ్ల టీం. డజన్ అరటిపండ్లు ఎంత, ఒక్క అరటిపండు ధర ఎంత వస్తుందో లెక్క పెట్టండి. గ్రూప్ 4 మొత్తం లెక్క టీం. మనం 20 మందికి భోజనం చేయాలి అంటే ఏమేమి కొనాలి, ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ వేయండి. పిల్లలు సంతలోకి దీరిపోయారు. చేతిలో నోట్బుక్ పట్టుకొని వ్యాపారుల దగ్గర ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. సుబ్బు వంతు. వాడు టమాటా అమ్మే లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళాడు. అవ్వ, కిలో టమాటా ఎంత? 40 రూపాయలు బాబు. అరకిలో ఇస్తావా? ఇస్తాను. 20 రూపాయలు. డబ్బు 20 రూపాయలు సుబ్బు నోట్బుక్లో రాశాడు. 1 కిలో 40 రూపాయలైతే అరకిలోకి 20 రూపాయలు అంటే సగం. అవ్వ, పావు కిలో కావాలి. అవ్వ నవ్వింది. పావు అంటే 4వ వంతు, 10 రూపాయలు తీసుకో. సుబ్బుకి ఫ్లాష్ లాగా వెలిగింది. క్లాస్లో భిన్నాలంటే తల తిరిగేది. ఇక్కడ పావు, అర అంటే సులువుగా అర్థమవుతుంది. కావ్యవంతు. ఆమె ఆకుకూరల దగ్గరకు వెళ్ళింది. అక్క, ఒక కట్ట గోంగూర ఎంత? 5 రూపాయలు. 3 కట్టలు తీసుకుంటే 15 అవుతుంది. కానీ నీకు 13 ఇస్తాను. మంచి పిల్లవి అంటే 2 రూపాయలు తగ్గించింది. దీన్నే డిస్కౌంట్ అంటారా టీచర్ అని అనన్య వైపు తిరిగింది. అనన్య కళ్ళు మెరిశాయి. అవును కావ్య, ఇదే శాతం లాభనష్టాలు పాఠం. పుస్తకంలో చదివితే బుర్రకి తిరుగుతుంది, ఇక్కడ చేస్తే లెక్క సరిగ్గా సరిపోతుంది. రవి, రోజా వంతు వాళ్ళ పండ్ల బండి దగ్గరకు వెళ్ళారు. అన్న, డజన్ అరటి పండ్లు ఎంత? రూపాయలు. 60 రూపాయలు తమ్మి. రవి నోట్బుక్లో గీతలు గీశాడు. డజన్ అంటే 12 డజన్ అంటే 12. 60 రూపాయలను 12 మందికి పంచాలి. 60ని 12తో భాగారం చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 12 × 5 = 60 వస్తుంది. 5 వస్తుంది. ఒక అరటిపండు 5 రూపాయలు. మరి 3 పండ్లు కావాలంటే అన్నాడు వ్యాపారి పరీక్షిస్తూ. రోజా టక్కున 3 × 5 = 15 రూపాయలు అన్నా అంది. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. మా పిల్లాడు 8వ తరగతి, వాడికి ఇంకా ఎక్కాలు రావు. మీరు ఏ స్కూల్ బాబు? జైనబడి అన్నా అని అన్నది. మా టీచర్ అనన్య అని గర్వంగా చెప్పాడు రవి. బడ్జెట్ టీం. 6వ తరగతి గౌతమ్, 7వ తరగతి సీను ఒక మూల కూర్చొని లెక్కలు వేస్తున్నారు. 20 మందికి భోజనం అంటే 3 కిలోల బియ్యం. కిలో 50 రూపాయలు అంటే 150. కూరకు 2 కిలోల కూరగాయలు, సగటున కిలో 30 అనుకుంటే 60. నూనె, ఉప్పు, కారం 40. తర్వాత మొత్తం 150, 60, 40 ఎంతైతే 250 రూపాయలు అవుతుంది. మరి మన దగ్గర 200 మాత్రమే ఉంటే అన్నాడు సీను. గౌతమ్ తల గోక్కున్నాడు.
అయితే బియ్యము 2 కిలోలకు తగ్గించాలి లేదా కూరగాయలు తక్కువ ధర ఉన్నవి తీసుకోవాలి. ఇదే బడ్జెట్ సర్దుబాటు కదా టీచర్. అనన్య వాళ్ళ భుజం తట్టింది. ఇదేరా అసలైన గణితం. జీవితంలో ప్రతిరోజు వాడేది. మధ్యాహ్నం 12 అయ్యేసరికి పిల్లల నోట్బుక్లు లెక్కలతో నిండిపోయాయి. కానీ ఒక్కరూ విసుక్కోలేదు. ఇంకా ఏం కొందాం, ఇంకా ఏం లెక్క పెడదామని ఉత్సాహంగా ఉన్నారు. అనన్య వాళ్ళ భుజం తట్టింది. ఇదేరా అసలైన గణితం. జీవితంలో ప్రతిరోజు వాడేది. మధ్యాహ్నం 12 అయ్యేసరికి పిల్లల నోట్బుక్లు లెక్కలతో నిండిపోయాయి. కానీ ఒక్కరూ విసుక్కోలేదు. ఇంకా ఏం కొందాం, ఇంకా ఏం లెక్క పెడదాం అని ఉత్సాహంగా ఉన్నారు. సంత అయిపోయిన తర్వాత అనన్య అందరినీ రావి చెట్టు కింద కూర్చోబెట్టింది. ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగింది. సుబ్బు లేచాడు. టీచర్, భిన్నాలు అంటే పావు, అర, ముప్పావు అని తెలిసింది. అవి మనం రోజూ వాడతాం. కావ్య, లాభం, నష్టం, డిస్కౌంట్ అంటే దుకాణంలో బేరం అని తెలిసింది. రవి, గుణకారం భాగారం లేకపోతే సంతలో ఏమీ కొనలేం అని తెలిసింది. గౌతమ్, బడ్జెట్ వేయకపోతే ఇల్లు గడవదు అని తెలిసింది. టీచర్. రామయ్య మాస్టర్ లేచి నిలబడ్డాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు. అమ్మా అనన్య, నేను 30 ఏళ్లుగా నల్లబల్ల మీద లాభం ఈక్వల్ అమ్మిన వెల మైనస్ కొన్న వెల అని రాయించాను. కానీ ఒక పిల్లాడికి అది ఎందుకో తెలియదు. ఈరోజు వీళ్ళు బేరం చేసి లాభం మాట్లాడి జీవిత పాఠం నేర్చుకున్నారు. ఇది అసలైన గణితం. ఆ సాయంత్రం పిల్లలు ఇళ్లకు వెళ్ళి అమ్మలకు నాన్నలకు లెక్కలు చెప్పారు. అమ్మ, ఈ రోజు నుంచి సరుకులు నేనే తెస్తాను, నాకు లెక్కలు వచ్చు అని సుబ్బు రొమ్ము వీర్చుకొని చెప్పాడు. వాడి అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మా వాడు లెక్కల మాస్టర్ అయిపోయాడు అనుకుంది. మర్నాడు సంతలో టమాటా అమ్మే లక్ష్మమ్మ బడికి వచ్చింది. చేతిలో ఒక బస్తా టమాటాలు. అమ్మ అనన్య, నా మనవడు కూడా మీ బడిలో చేరుతాడు. వాడికి మీరు లెక్కలు నేర్పండి. నా లెక్క ప్రకారం ఈ బడిలో చదివితే వాడి బతుకు బాగుపడుతుంది అంది. అనన్య ఆ టమాటాలు తీసుకొని స్కూల్ వంటగదిలో పెట్టింది. ఇవాళ మధ్యాహ్న భోజనంలో టమాటా పప్పు, లెక్కలతో పాటు రుచి కూడా నేర్పిద్దాం. ఆ రాత్రి అనన్య డైరీలో రాసింది. పుస్తకం మూసేశాం, ప్రపంచాన్ని తెరిచాం. పిల్లలు ఇక లెక్కలకు భయపడరు. ఎందుకంటే లెక్కలు ఇప్పుడు వాళ్ళ బతుకులో భాగం అయ్యాయి. గణితం అంటే గణితం అంటే భయం కాదు, బతుకు తెరువు. బడిగోడ మీద కొత్త వాక్యం చేరింది. అంగడే మా లెక్కల పుస్తకం, అనుభవమే మా మాస్టారు. థ్యాంక్ యూ.